హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ రాధిక వ్లాగ్స్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ చేస్తున్నాను. అందరూ చూడండి, ఓకేనా? దాని ప్రాసెస్ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఆవాలు జీలకర్ర వేసాను, శనగపప్పు కూడా వేసాను. ఇందులోకి మనము పచ్చిమిర్చి వేద్దాము. తర్వాత ఉల్లిపాయలు, ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనము ఇందులోకి ఆలు వేసేద్దాం. చాలా బాగుంటుందండి. ఇందులో మనము మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ ఎలా చేస్తారో అలాగే ఉంటుంది ఫ్రెండ్. అంటే అందులో పసుపు వేయరు, ఇందులో పసుపు వేస్తాను నేను. ఆ మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ వేరు, ఇది వేరండి నేను చేసేది ఇది. ఇందులోకి క్యారెట్ కూడా వేస్తున్నాను. చూడండి, ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి, మంచిగా ఫ్రై అయ్యాలండి. ఇప్పుడు మనం కొంచెం పెసరపప్పు, నేను ఫస్ట్ వేయను పెసరపప్పు, ఇప్పుడు వేయాలి. ముందే వేస్తే కదా అన్నం ఉడికే వరకు పప్పు మెత్తగా అయిపోతుంది, ఎందుకంటే పెసరపప్పు ముందుగా తొందరగా ఉడుకుతుంది కదండి. చూడండి, మంచిగా ఫ్రై అయ్యాము కదా. ఇప్పుడు మనం ఇందులోకి టమాటాలు వేసుకున్నాం. టమాటా ఎక్కువ వేసుకోవాలి, ఇప్పుడు బాగుంటుంది పుల్ల పుల్లగా. టమాటా కొంచెం మగ్గాలండి. చూడండి, టమాటా కొంచెం మగ్గిపోయింది కదా. ఒక్కసారి కలుపుదాం మనం. ఇంతే అండి, టమాటా మరీ ఎక్కువ మగ్గద్దు. మనం తినేటప్పుడు టమాటా అని పీస్ అనేది మాకు కనబడాలి. చూడండి, ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర కరివేపాకు వేద్దాము. ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఎక్కడికైనా ఊరు వెళ్తున్నాం అనుకోమండి, ఊరికి వెళ్తున్నాము లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నాం అన్నప్పుడు ఒక పూటనే ఉండి ఈవినింగ్ బయట ఊరు వెళ్తున్నాం అన్నప్పుడు ఇది చేస్తున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది. ఇందులో పసుపు కూడా వేస్తున్నాను నేను. వీటికి స్పెషల్గా వెజిటేబుల్స్ అయితే ఏమవుతున్నది, ఎందుకంటే ఇంట్లో టమాటా ఉంటుంది, ఆలు ఉంటుంది, పచ్చిమిరపకాయలు ఉంటాయి. వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది తెలుసు.
అన్నీ మగ్గాయండి. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వేద్దాము తగినంత. తగినంత సాల్ట్ వేసానండి, పడుతుంది. చూడండి, నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దీనికి ఒక 10 నిమిషాలు నానబెట్టాను. ఎక్కువసేపు నానబెట్టద్దు, ఒక 10 మినిట్స్ చాలు నానబెట్టద్దు. అసలు నానబెట్టకున్నా సరే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ గ్లాస్ తోటి ఒకటి పోస్తానండి నేను బియ్యము. ఇప్పుడు నేను ఇదిగోండి ఒకటి కుక్కర్లో పెడితే ఇంకా తొందరగా అవుతుంది. ఇదిగోండి 2, 2.5 పోస్తున్నానండి నేను వాటరు. మనం ఇప్పుడు మూత పెడతామండి. దీని మీద మూత పెట్టాను. చూడండి, నీళ్ళు మసులుతున్నాయి. మూత తీసి చూద్దాం మనం. మసులుతున్నాయి చూడండి. ఇప్పుడు మనం బియ్యం వేస్తాం అందులో. చూడండి, నేను ఇందులోకి బియ్యం వేస్తున్నాను. మనము వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు నేను నానబెట్టానండి. బియ్యం మొత్తం నానిపోయాయి. మొత్తం వేసాం కదండి బియ్యము. ఒక్కసారి కలుపుదాం. మేము కలిపి ఒకసారి టేస్ట్ కూడా చూద్దామండి, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కదా. కొంచెం పడుతుంది. కారం అయితే పర్ఫెక్ట్గా ఉందండి. మూత అయితే పెట్టద్దండు. మూత పెట్టే మనకు అన్నం అంతా పొంగిపోతుంది. మూత అస్సలు పెట్టద్దు, అర్థమైనా? మూత పెడితే పొంగిపోతుంది. చూడండి, అన్నం చూడండి. ఇప్పుడు మనము మూత పెట్టాలండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టి పెడదాము. మూత పెట్టి సిమ్లో పెట్టానండి. మనం ఇప్పుడు మూత తీసి చూద్దామండి. సిమ్లో పెట్టాను, గుర్తుపెట్టుకోండి. హైలో అయితే పెట్టద్దు, గిన్నెలు వండితే మాత్రము. హైలో పెడితే మొత్తం మాడిపోతుంది అన్నము. చూడండి, సిమ్లో పెట్టాను. చూడండి ఎంత బాగైందో రైస్ కూడా. చూసారా? ఇంకా కొంచెం అవ్వాలి, ఇంకా కొంచెం పదన్ ఉంది. ఇంకా అన్నం కూడా ఉడకలేదు, ఇంకా అవ్వాలి. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాము. జస్ట్ ఇంకొక 5 మినిట్స్ అండి, మళ్ళీ మూత పెడదాము. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మూత తీద్దాము. చూడండి ఎంత బాగైందో రైస్. చూసారా? ఇదేనండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులోకి నువ్వుల పొడి ఉంటాయి, పొళ్ళు ఉంటాయి కదా ఇంట్లో కంపల్సరీ. పొళ్ళు కానీ మరేంటి పికిల్స్ ఉంటాయి కదా, పికిల్స్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు.
లేకపోతే లేదు. ఒక పెరుగు ఒకటి ఉంటే చాలండి, ఇంకా వేరే ఏది అవసరం ఉండదు. ఇందులో అన్నీ వేసాం కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ షేర్ చేయండి. నా వీడియోను కంపల్సరీ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.